హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి 346 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదనమాట. వాటర్ సప్లై చేసే ఉద్యోగాలు అనమాట ఇవి. నెలకు జీతం 44,900 పోస్టులు అయితే ఉన్నాయి. సో గవర్నమెంట్ నుంచి ఇది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక సువర్ణ అవకాశం, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక చూడండి గైస్, మనకైతే 346 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే GPSC రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరీక్షల నవీకరణలో నవంబర్ 30 వరకు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ తేదీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ డేట్ వరకు ఆలోచించకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. GPSC రిక్రూట్మెంట్ 2024. GP అంటే గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ క్లాస్ 2 2 విభాగాల కింద ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. నర్మదా జలవనరులను, నీటి సరఫరా మరియు కల్పసర్ శాఖ మరియు ది రోడ్ మరియు భవనాల శాఖ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. మీకైతే 2 పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు వ్యవధి 14 నవంబర్ 2024 నుంచి 13 గంటలు అంటే 1 గంట నుంచి 30 నవంబర్ 2020 వరకు కూడా రాత్రి 12 గంటల లోపు అప్లై చేసుకోవాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు మాత్రమే టైం ఉందనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. దరఖాస్తుదారులు వివరణాత్మక సూచనలు, అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు కోసం అధికారిక GPSC వెబ్సైట్ను సందర్శించాలని సూచించారనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు. 346 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు GPSC రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు GPSC రిక్రూట్మెంట్ 2024 పోస్ట్ కోసం వివరాలు చూసుకుంటే గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ GPSC నర్మదా జలవనరులు, నీటి సరఫరా మరియు కల్పసర్ శాఖ మరియు రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ క్లాస్ 2 స్థానాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ పోస్ట్ పేరు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పే స్కేల్ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. పోస్ట్ పేరు చూసుకుంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్కి క్లాస్ 2 వాళ్ళకి 250 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దీనికి జీతం, ఈ యొక్క పోస్ట్కి జీతం 44,900 నుంచి 1,42,400 వరకు కూడా మనకి పర్ మంత్కి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లెవెల్ 8 కింద మీకు పే లెవెల్ 8 కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? శాలరీ. నెక్స్ట్ వన్ చూసుకుంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ క్లాస్ 2 అనమాట. దీనికైతే 96 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. మీకైతే 96 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి కూడా 44,900 నుంచి 1,42,400 వరకు కూడా మనకి పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్కి. సో దీనికి కూడా సేమ్ లెవెల్ 8 కింద మీకైతే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. GPSC అసిస్టెంట్ ఇంజనీర్ రిక్వైర్మెంట్ 2024 అర్హత వచ్చేసరికి 2 విభాగాలకు సంబంధించిన GPSC అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ యొక్క అవలోకనం ఇక్కడ ఉంది. పోస్ట్ పేరు, అవసరమైన విద్యా అర్హత మరియు వయోపరిమితిని పట్టికలో సంగ్రహించే విధంగా ఉంటుందన్నమాట.
ఇక్కడ చూడొచ్చు పోస్ట్ పేరు, విద్యా అర్హత, వయోపరిమితి అనేసి ఇవ్వడం జరిగింది. పోస్ట్ పేరు, విద్యా అర్హత, వయోపరిమితి అనేసి. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ క్లాస్ 2 అనేసి ఇవ్వడం జరిగింది. నర్మదా కింద జలవనరులు, నీటి సరఫరా మరియు కల్పాసర్ శాఖకి ఇంజనీరింగ్ సివిల్ చేసిన వాళ్ళు లేదా టెక్నాలజీ సివిల్స్లో బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అలాగే దీనికి వయోపరిమితి అంటే వయసు నిమిత్తం వచ్చేసరికి 35 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ అన్నమాట సివిల్ వాళ్ళకి క్లాస్ 2 అండర్ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చేసరికి ఇంజనీరింగ్ సివిల్ లేదా టెక్నాలజీ సివిల్లో బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 35 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు వయసు నిమిత్తం వచ్చేసరికి 35 సంవత్సరాలు లోపు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి జిపిఎస్సి రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ప్రక్రియ అనమాట. జిపిఎస్సి అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు దరఖాస్తు వ్యవధిలో అధికారిక జిపిఎస్సి వెబ్సైట్ను సందర్శించవచ్చు అనమాట. లేదా నవంబర్ 14, 2024కి ఇదైతే ఎండ్ అవుతుంది అనమాట. నవంబర్ 30, 2024కి అయితే ఇది నోటిఫికేషన్ ఎండ్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దీని యొక్క లింక్స్ అనేవి నేనైతే కిందన డిస్క్రిప్షన్లో బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో అప్లై ఆన్లైన్ లింక్ అనేది సో దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. ఓకేనా? సో మీరు చూడొచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 లింక్స్ ఇవ్వడం జరిగింది కదా. సో ఈ 2 లింక్స్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తును సమర్పించడానికి పూర్తి ప్రకటన, వివరణాత్మక సూచనలు మరియు మార్గదర్శకాలను కనుగొనవచ్చు. ఇక్కడ చూడొచ్చు జిపిఎస్సిఏఈ రిక్రూట్మెంట్ 2024 ముఖ్యమైన తేదీలు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ అనేసి ఇవ్వడం జరిగింది. క్లాస్ 2 స్థానాల నియామక ప్రక్రియకి ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఏమిటంటే అప్లికేషన్ ప్రారంభం తేదీ వచ్చేసరికి మనకైతే 14 నవంబర్ 2024న మధ్యాహ్నం 1 గంటకు అయితే ప్రారంభమైంది. అప్లికేషన్ ముగింపు తేదీ వచ్చేసరికి 30 నవంబర్ 2024లో సో అర్ధరాత్రి 12 గంటల లోపు అయితే క్లోజ్ అవుతుంది అనమాట. తాత్కాలిక ప్రిలిమినరీ పరీక్ష వచ్చేసరికి మనకి ఏప్రిల్ 2025లో ఉంటుంది. అలాగే తాత్కాలిక ప్రిలిమినరీ పరీక్ష ఫలితం వచ్చేసరికి ఆగస్టు 2025లో ఉంటుంది. తాత్కాలిక ఇంటర్వ్యూ నెల వచ్చేసరికి మనకి జనవరి 2026 కల్లా మీకైతే టోటల్గా పోస్టింగ్లోనే ఉండొచ్చు అనమాట. సో తుది ఫలితాల ప్రకటన ప్రకారం చివరి ఇంటర్వ్యూ తర్వాత 10 పని రోజుల్లోపు అంటే 10-12 రోజుల్లోపే మీకైతే ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మీరు చూసారనుకుంటున్నాను. ఎండ్ వరకు ఎలా అప్లై చేయాలనేది కూడా వివరించడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే ఆన్లైన్ ఫీజు అనేది కూడా మీకు డైరెక్ట్గా మీరైతే ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు అనమాట. ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా కూడా చెల్లించవచ్చు, లేదంటే జీపే ద్వారా కూడా చెల్లించవచ్చు. అలాగే ఫోన్పే ద్వారా కూడా మీరైతే ఆన్లైన్ ఫీజు అనేది చెల్లించవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది చెల్లించాలి. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.